హలో వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ వెంకట్ సార్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఉపయోగపడే విధంగా గ్రూప్ 2 అప్లికేషన్ కరెక్షన్స్కి సంబంధించి నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. అది వాళ్ళ యొక్క కమ్యూనిటీ కావచ్చు, ఫోటో చేంజెస్ కావచ్చు, లేదంటే వారి యొక్క నేమ్ చేంజెస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆర్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకునేటువంటి అవకాశం కూడా మనకి కరెక్షన్లో పొందుపరచడం జరిగింది. సో త్వరపడండి. అండ్ వెబ్సైట్ బాగా పనిచేస్తుంది. అండ్ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క డిగ్రీ మిస్టేక్స్ ఏవైతే చేశారంటే బ్యాచిలర్స్ డిగ్రీయా, సో అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను చెప్తాను. హార్డ్లీ ఐ విల్ టేక్ 10 మినిట్స్. ఈ 10 మినిట్స్లో కంప్లీట్ ప్రాసెస్ చెప్పేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో చూసేటువంటి ప్రతి కొత్త యాస్పిరెంట్ కూడా సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్ స్టార్ట్. మనకు ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో psc.ap.gov.in క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఏపీఎస్సి వెబ్సైట్, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అంటే కొత్తగా ఓటీపీఆర్ లేదంటే ఓటీపీఆర్లో మార్పులు చేసుకోవాలంటే, ఆల్రెడీ న్యూ ఓటీపీఆర్ కావాలన్నా, ఉన్నటువంటి ఓటీపీఆర్లో మాడిఫికేషన్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేయండి. సో అప్లికేషన్లో ఎర్రర్స్ ఏమైనా, కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన యూజర్ ఐడి లాగిన్ అనేది అడుగుతుంది. యూజర్ ఐడి, మన యొక్క యూజర్ ఐడి AP1000 ఇట్లా మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఫిల్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, థర్డ్ రో చూడండి, నోటిఫికేషన్ డేటెడ్ 11/2023, డేటెడ్ వచ్చేసి December 7th మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, సో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాబట్టి, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్లోజ్ అప్లికేషన్ అనేది ఉంది. ఈ క్లోజ్ అప్లికేషన్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే అప్లికేషన్ డేట్ ఎండ్ అయిపోయింది కాబట్టి దీని మీద క్లిక్ చేయవద్దు. సో దీని మీద మీరు క్లిక్ చేయవద్దు. నెక్స్ట్ దేని మీద చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి చెక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మిగతా ఏం చూడొద్దు. మీ యొక్క పేమెంట్ రిసిప్ట్స్ అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే గతంలో చేశారో మీరు చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే ముందు డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్లో ఏమేమి మిస్టేక్స్ చేశారో పాయింట్అవుట్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్షన్ ఇన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కరెక్షన్ ఇన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమి చెప్తున్నారు, ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఒకవేళ ఇన్కరెక్ట్, ఇఫ్ ఎనీ డేటా సీమ్స్ టు బి ఇన్కరెక్ట్ అంటే మీరు అప్లికేషన్లో ఫిల్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ చూపిస్తుంటే ఓటీపీఆర్లో మాడిఫై చేయమంటున్నారు. మీరు ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, మరొక అంశాలు అనేటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేటువంటి ఓటీపీఆర్లో మాడిఫై చేసుకోవాలి. ఆ తర్వాత కరెక్షన్లోకి రావాలి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అండ్ ప్రతి ఒక్క కరెక్షన్కి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు, పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ అనేటువంటిది ఈచ్ కరెక్షన్. అంటే ఒక కరెక్షన్కి 100 రూపాయలు, రెండో కరెక్షన్కి 200 రూపాయలు ఇట్లా ఉండడం జరుగుతుంది. సో జస్ట్ ఇదొక 100 రూపీస్ నామినల్ ఫీజు కాబట్టి ఎలాంటి టెన్షన్లు పడవద్దు. అదేవిధంగా డిక్లరేషన్లో ఐ హ్యావ్ రెడ్ ద నోటిఫికేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి కనిపిస్తుంది, మీ యొక్క నేమ్ కనిపిస్తుంది, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లేదా ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఫిల్ చేసి ఉంటే, లేదా 10th క్లాస్ ప్రకారంగా మీ యొక్క ఫాదర్ పేరు రాసుకున్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం, నథింగ్ విల్ హ్యాపెన్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జెండర్ ఎలాంటి చేంజెస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది చేంజెస్ చేయాలంటే ఓటీపీఆర్కి వెళ్ళాలి. ఓకేనా అండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజెస్ ఇక్కడ కాదండి, ఓటీపీఆర్లో చేంజెస్ చేసుకోండి బెటర్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా సరే మీరు గమనించండి, మొత్తం కూడా ఓటీపీఆర్లో చేంజెస్ చేసుకోవాలి. మీ కమ్యూనిటీ కూడా ఓటీపీఆర్లో చేంజెస్ చేయండి. ఓటీపీఆర్ డైరెక్ట్గా ఇక్కడ కాదు, కమ్యూనిటీలో చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. సో లేదా ఇక్కడ చేంజెస్ చేసిన తర్వాత వర్కౌట్ అవుతుందంటే నో ప్రాబ్లం. ముందుగా ఓటీపీఆర్లో మాడిఫై ఓటీపీఆర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అన్ఎంప్లాయిడ్ ఆర్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసేటువంటి అవకాశమే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిటికి మాత్రమే చేంజెస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పేమెంట్ డీటెయిల్స్ 100 రూపాయలు పే చేయాలండి. సో 100 రూపాయలు ఇనిషియేట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత అంటే పేమెంట్ చేసే ప్రాసెస్ ఇలా వస్తుంది. మీకు కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత
మీకు పేమెంట్ ప్రాసెస్ ఇలా అవుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. సో, నేనైతే డెబిట్ కార్డ్ యూజ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఈ తెల్ల బాక్స్ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి పే నౌ కొట్టొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారు? టర్మ్స్ అండ్ కండిషన్స్ అబాయిడ్ అంటే ఒప్పుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోతుందండి. పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏవైనా మార్పులు తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవచ్చనమాట. ఇప్పటి వరకు ఏం చేయలేము. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇందాకే చూసాం కదా! పర్సనల్ డీటెయిల్స్ ఇందాకే చూసాము. ఇక్కడ ఆర్ యూ లోకల్ టు ఏపీ ఇది చేంజెస్ చేసేటువంటి అవకాశం లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ లొకాలిటీ చాలామంది మిస్టేక్ పెట్టారు. ఏమని? వాళ్ళ జోన్ 1, జోన్ 2, జోన్ 1 అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వాటి ప్లేస్‌లో కడప జిల్లా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జోన్స్ విషయంలో మీరు చెక్ చేసుకోవాలి. సో, జోన్ మాత్రం చేంజెస్ చేసుకోవచ్చనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జోన్ చేంజెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క వైట్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే వైట్ రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ తప్పు ఫిల్ చేసుంటే కరెక్ట్‌గా ఫిల్ చేసుకోండి. స్పోర్ట్స్ కోటా యెస్ ఆర్ నో క్లిక్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఇది చేంజెస్ చేసుకోవాలంటే ఓటీపీఆర్‌కి వెళ్ళండి. అక్కడ చేంజెస్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో చాలామంది యాస్పిరెంట్స్ పొరపాటు పడ్డారు. ఏంటి? బీటెక్ చేసిన వాళ్ళు ఏం చేశారు అంటే కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పెట్టారు. అది తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేసి మీరు మెకానికల్ అయితే మెకానికల్, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా బ్యాచిలర్ డిగ్రీ పెట్టేయండి. పెట్టేసి మీ యొక్క స్పెషలైజేషన్ బీఎస్సీ కంప్యూటర్సా, బీఎస్సీ సైన్సా ఇవే ఉంటాయి కదా! లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? బీటెక్‌తోనే పెట్టేయండి. ఎంటెక్‌తో అడగాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు మనకు అవసరం లేదు. డిగ్రీ మీద ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి డిగ్రీ ఫిల్ చేసుకోండి. లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు, లేదా ఎంఈఏ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాటి గురించి ప్రస్తావన అవసరం లేదు ఇప్పుడు. డిగ్రీ గురించి ప్రస్తావన అవసరం అనమాట. సో, బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టండి. స్పెషలైజేషన్ సబ్జెక్ట్ నేను మెకానికల్ ఇంజినీరింగ్ కాబట్టి సో, ఐ ఫీల్ మెకానికల్ ఇంజినీరింగ్. ఏ యూనివర్సిటీ? జేఎన్‌టీయూ కాకినాడ. ఈచ్ ఇయర్ పాస్డ్ అవుట్ డేట్ ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క పీసీలో ఉంటాయి. లేదంటే మీ యొక్క ఓడీలో ఉంటాయి. ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డాక్యుమెంట్‌లో ఉంటాయి. అది ఫిల్ చేసుకోండి. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు పొరపాటు పడ్డారు. అండ్ కొంతమంది వారి యొక్క క్వాలిఫికేషన్ అక్కడ కనిపించలేదని చెప్పేసి ఏదంటే అది ఫిల్ చేశారు. అంటే అక్కడ కనిపించిన వాటిలోనే ఫిల్ చేశారు. అలాంటి మిస్టేక్ చేయవద్దు. మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో, కొంతమంది ఏం చేశారంటే బీటెక్‌లో వారి యొక్క స్ట్రీమ్ కనిపించలేదని చెప్పేసి సీఎస్సీ పెట్టేశారు. మరి రేపు మీ ఓడీ వెరిఫై చేస్తే మీ ఓడీలో మెకానికల్ ఇంజినీరింగ్ ఉంటుంది, లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉంటుంది, ఏరోనాటికల్ ఉంటుంది. మరి అలాంటప్పుడు పొరపాట్లు జరుగుతాయి కదా! అందుకే బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేసుకోండి. స్పెషలైజేషన్ సబ్జెక్ట్ రాసుకోండి. సింపుల్. సో, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో, ఎగ్జామ్ సెంటర్ చేంజెస్ చేసుకోవచ్చు. సో, ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీలో నేనైతే వైజాగ్, తర్వాత నంద్యాల, ప్రకాశం పెట్టుకున్నాను. సో, డిక్లరేషన్ ఇవ్వాలండి. సో, అన్నీ నువ్వు ఫిల్ చేసినటువంటివన్నీ కూడా నీకు తెలిసినంత వరకు కరెక్ట్‌గానే ఫిల్ చేసావని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. కరెక్షన్స్ అనేటువంటివి జరిగిపోతాయి. అంటే మనం ఏవైతే తప్పులు చేసామో అవి సరిదిద్దుకునేటువంటి అవకాశం కేవలం ₹100తో ఏపీపీఎస్సీ కమిషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేసింది. సో, ఒక ₹100 పోతే పోయింది. ఇప్పుడే కొంచెం ఆ చేంజెస్ అనేటువంటివి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో, ₹100 కోసం మనం ఆలోచించి భవిష్యత్తులో చూసుకుందాంలే, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చూద్దాంలే, ప్రిలిమ్స్ అయిన తర్వాత మనకు మెయిన్స్ అవ్వాలి కదా! సో, మీ మీద మీకే నమ్మకం లేకపోతే ఏబీపీఎస్సీ ఎందుకు నమ్ముతుంది? సో, డెఫినెట్‌గా మీది ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ కూడా అవుతుంది, మెరిట్ లిస్ట్‌లో కూడా మీరుంటారు అనే నమ్మకం మీకు కలగాలి. కంపల్సరీగా నాకైతే ఉంది. సో, డెఫినెట్లీ మీరు మాత్రం మీ మీద నమ్మకం పెట్టుకొని ఈ యొక్క ఏవైతే తప్పులు చేశారో అవి కరెక్షన్ ఇప్పుడే చేసుకోండి. భవిష్యత్తులో మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ జాబులు పోతాయండి. మామూలు విషయం కాదు. చేతికి వచ్చినటువంటి జాబ్ వచ్చి పోతే ఆ బాధ మామూలు విషయం కాదు. సో, అందుకని దృష్టిలో పెట్టుకోండి. ఏవైనా తప్పులుంటే ఇప్పుడే సరిదిద్దుకోండి. ఎలాంటి పొరపాట్లు చేయవద్దు. ఇది నా సజెషన్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్‌గా అప్లికేషన్‌ని ఎలా ఫిల్ చేయాలనేటువంటి ఒక వీడియో చేస్తే విత్ యువర్ ఆల్ సపోర్ట్ 1,12,000 వ్యూస్ అండి. సో, రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో హైయెస్ట్ వ్యూస్ వెళ్ళినటువంటి వీడియో ఏంటంటే 1,12,000 వ్యూస్. గ్రూప్ 2 అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పానో అలాగే చెప్పాను.
సో విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ వీ అచీవ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటామంటే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది, మీరు చూడవచ్చు అనమాట. సో వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో మాకు కూడా ఒక ఎంతూజియాజం ఉంటుంది వీడియో చేయడానికి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే దానికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో ఇంకోటి చేస్తాను. అండ్ ప్రెస్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.